హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పీహెచ్డీ ఎంట్రన్స్ పరీక్షను వేరుగా నిర్వహించాలని గచ్చిబౌలి హెచ్సియు గేటు ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బహుజన్ స్టూడెంట్ ఫ్రంట్ మరియు మిగతా ఇతర ఏఐఓబీసీ తర్వాత ఏఎస్ఏ డిఎస్యు మరియు అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా హెచ్సియు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వన్ ఎగ్జామ్ వన్ నేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఈ ఎన్టీఏ అనేటటువంటి బోర్డును వెంటనే రద్దు చేసి ఆ బోర్డు పెట్టడమే అప్రజాస్వామికం. ఎందుకంటే మా యూనివర్సిటీకి స్వయంగా మా ఎగ్జామ్ మా ప్రొఫెసర్లు పెట్టుకొని మా యూనివర్సిటీ పెట్టుకొని నిర్వహించుకునే పరిస్థితి ఉన్నది. దానికి కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కింది కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ ఎగ్జామ్ నిర్వహించేది. దాన్ని కాల రాస్తూ దాన్ని తీసేస్తూ ఎన్టీఏ బోర్డు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నది. అదేవిధంగా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన కేవలం రాజ్యాంగం వల్ల వచ్చినటువంటి విద్యను కూడా వాళ్ళు మళ్ళీ మరుధర్మంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని మాకు అనుమానం కలుగుతున్నది. కాబట్టి ఇది అప్రజాస్వామిక చర్యలు. భారతదేశ వ్యాప్తంగా యూనివర్సిటీల మీద దెబ్బకొట్టడము, యూనివర్సిటీలకు ఉండేటటువంటి స్వయం అధికారాన్ని తీసుకొని వాళ్ళ చేతుల్లోకి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు యూనివర్సిటీల మీద బలవంతపు చర్యలకు పాల్పడుతూ ఇలా ఎన్టీఏనే ఎగ్జామ్ పెట్టాలి, యూనివర్సిటీలు ఎవరికి వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకోవద్దని చెప్పడం అంటే ఈ కింది కులాలను విద్యలోనికి రానియకుండా అడ్డుకోవడమే. ఇలాంటి యూనివర్సిటీస్లోకి కింది కులాలు మళ్ళీ రావద్దని చెప్పి మమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నమే చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరు కూడా మనోస్థైర్యాన్ని కోల్పోవద్దు. పోరాటాలు మనకు కొత్త కాదు. కాబట్టి మనం పోరాడి సాధించుకుందాం. ఖచ్చితంగా దీనికోసం నిలబడదాం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానం చేసి ఎన్టీఏ బోర్డు రద్దయిన దాకా మనం పోరాటం చేస్తూనే ఉందామని చెప్తూ అందరూ పోరాటానికి సిద్ధపడాలని చెప్తూ